చెట్ అట్టిగా ఓడిపోయినది అవ్వ. నిన్న మొన్న నా వెనుక ప్రచారానికి ఎంత మంది వచ్చేది ఏం కథ. ఈ అందరు మోసం చేసి ఎత్త అని డబ్బులు తీసుకున్నారు, మందు తీసుకున్నారు, కథ ఇవ్వలేబో వేస్ట్ అయిపోయింది. అన్నా ఓడిపోయిన వాట కాదే. ఓడిపోయినారా చెల్లి? ఎంతైనా ఆడబిడ్డ శోకం దాకద్దు గాని నువ్వు బాధపడకురా. నువ్వు బాధపడితే నాకు కూడా బాధ అవుతుంది. ఏం బాధపడద్దు చెల్లె, గన్ని డబ్బులు మద్యం వంచిన అయినా గెలవకపోతుంది. ఊరంతా వంచినరా డబ్బులు. ఊరంతా వంచిన కానీ నాకు ఒక్క రూపాయన్ని ఇచ్చినవారా? ఆడబిడ్డ శోకం దాకితే గిట్లనే ఉంటది మరి. చెల్లె గట్లా మాట్లాడతాను, మీరే గిట్లా మాట్లాడితే బయట వాళ్ళు ఎట్లా మాట్లాడాలి నాకు? మరి ఇక్కడ ఒక తోడబుట్టిన చెల్లి ఉంది, ఆ దానికి ఒక ఓటక్కు ఉందా నీకు తెలియదా అన్న? అరే మనోళ్ళకి చెప్పింది అందరికి మంచమని, దాంట్లో అందరు చెల్లెలే కాదే. అంటే ఇక నేను చెల్ల కాదా? అందరితో పాటు నేనే సమానమా? అయ్యో ఓటక్కు ఉన్న వాళ్ళు అందరు సమానమే నాకు. అంతేలే, ఆడబిడ్డ శోకం దాకితే నువ్వే గిట్లా అంటే నాశనం అయిపోతారు. అంకుల్ అంకుల్, నేను ఇంకా నిజమేనా? మీరు ఓడిపోయారట కదా? ఓడిపోయినరా. మీరు గెలిచేటోళ్ళే అంకుల్, ఎందుకు ఓడిపోలే నేను చెప్పాలా? చెప్పు. నేను చెప్తా ఆగుల్లి. నేను ఎందుకు ఓడిపోయినరా? అసలు మన వాళ్ళు అందరు ఓట్లు వేయలేదు. ఇగో నువ్వు మా ఇంటికి వచ్చినావా, అందరిని మందలు ఇచ్చినావు, మన ఆగ్రకి వచ్చినావా, ఏంద్ర సిటీ అని ఒక్క మాట అన్నావా? అందుకే మా అమ్మతోని నీకు ఓటేద్దాన్ని ఒట్టేపించుకొని వేరే అంకుల్ని ఓటేయమని చెప్పి ఆయన కోటేపిచ్చి ఆయన గెలిపించిన. ఎంత పని చేసినవరా బుజ్జి? నన్ను అడిగితే నీకు 500 1000 డ్రెస్ కొని ఇవ్వపోదునా? ఇంకా ఓటేపియకుంటే ఎందుకు చేసినావు మీ అమ్మను? చి, ఊళ్ళో నా ఇజ్జత్ ఏంది? అట్టిగా గెలిచేటోడు నేను. ఓడిపోయిన అందరూ ఇట్లనే చెప్తారు, నేను ఎంతమందిని చూడలే, ఇచ్చేలే చేసేది లేదు. అందరికి ఇట్లా అంటా లేదురా. అంకుల్ ఓ అంకుల్, అంకుల్ ఓడిపోయిళ్ళు కట్టారా అంకుల్? ఓడిపోయిల్లా? ఓడిపోయిళ్ళు ఓడిపోయిండు ఓడిపోయిండు. పిల్లగా నువ్వు ఎందుకు ఓడిపోయినావు తెలుసా? ఎందుకన్నా చెప్పు. నువ్వు నాన్నగారిని బాగా నమ్మినవు. నిన్ననే మేస్త్రికి 3 లక్షలు ఇల్లు కట్టుకుంటా అని డబ్బులు ఇచ్చిండు. మరి అవి ఎందుకు ఇచ్చిండు? అవి ఎక్కడి డబ్బులు? నువ్వు ఒకసారి నాన్నని అడుగుతావా? అడుగుతా. మీ లైన్కి వచ్చినాయి అన్న డబ్బులు అందరికి? అది నాకు కూడా రాలేదు డబ్బులు, మా లైన్ లో ఎవరికి ఇవ్వలేదు డబ్బులు. అరే జీవానికి 3 లక్షలు ఇస్తేవాడు ఎవరికి వంచలేదు మీ లైన్? మా లైన్ లో ఎవరికి వంచలేదు, నాకు కూడా ఇవ్వలేదు, మా వాడకు ఎవ్వరికి ఇవ్వలేదు. నిన్ననే మేస్త్రికి 3 లక్షలు ఇచ్చినట్టు నాకు తెలిసింది. ఇల్లు కట్టుకుంటాడు వాడైతే రాని సంగతి చెప్తా. నేను ఓడిపోవడానికి కారణం వాడే అయితే. ఓకే అన్న, వాడు వచ్చినాక మన సంగతి చెప్తావు. నువ్వు తెలుసుకో, పక్కా తెలుసుకో. ఇది ఇంకా అత్తలేడు నాన్నగాడు. అరే నాన్నగాడు అత్తలేడు ఏంది ఎలక్షన్ అయిపోయిన కాంచి? అన్నా అరే వచ్చినారా, దా కూర్చో. ఇంత పని అయిపోయింది. అరే మనం బాగా కష్టపడ్డాం రా, కనీసం ఫలితం రాలేదురా. బాగా కష్టపడ్డావురా, ఊరంతా డబ్బులు పట్టుకొని అడిచిపోయినా. అరే అన్న అన్న నీ పక్క నాకు అంత పానం పోయినట్టు అనిపిస్తాను. నేను నాకు ఇంత మర్యాద చేస్తాను, నీకు బాధలేదా? అనే ఇక పోతాంరా, ఏం చేద్దాం అని అన్న. నేను ఒక్కరికి కూడా మిస్ చేయకుండా అందరి పైసలు మంచినే. నీకు ఏంది గిట్ల అవుతుంది? నువ్వు జాతకం చూపించుకోవాలి ఒకసారి. అట్లా కాదురా, మనం బరాబర్ వంచితే గెలిచేటోళ్ళం రా. కొన్ని మిస్ అయింది. ఊకో అన్న, నేనేనా మొత్తం మంచి పెట్టింది నాకు తెలియదానే. మన దాంట్లో ఏదో తీటోడు మిస్ చేసినట్టున్నారు రా పైసలు ఇయ్యక. లేదు నేను అంటే నువ్వు ఎవరు నాకు తెలియకుండా ఇంకెవరికి ఇచ్చినావానే? నీలాంటి వాడు ఇంకోటి ఉన్నారు రా, వాడు దేనికి యూజ్ చేసుకున్నాడు ఏమో పైసలన్నీ. అట్లెందుకు యూజ్ చేసుకుంటాడు? నాకు ఓడిపోవడానికి రీజన్ దొరుకుతలేదురా, అందరికి బరాబర్ డబ్బులు ఊకో అన్న, ఓడిపోయినాక ఎవడైనా గిట్నే మాట్లాడతాడు. డబ్బులు తీసుకుని వేయలేదారా మనకు? లేకపోతే ఏంది మరి? నువ్వు మొత్తం నీ ఎంబడి తిరుక్కుంటే ఉండే, ప్రతి ఒక్కరు ప్రచారం పెట్టేటప్పుడు అందరినీ ఓటేస్తాను అన్న రాలేదా? నిజం చెప్పురా, డబ్బులు తీసుకొని మనకు ఓటేయలేదా? అసలు మనం డబ్బులు ఇవ్వలేదా అని ఓటేయలేదా చెప్పు? ఊకో అన్న, డబ్బులు ఇవ్వకుండా నీకు తెలుసా అన్నాళ్ళు కొందరు ఏం చేస్తారు అంటే 2-3 డబ్బులు ఇస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారు. అందరికి ఎక్కడేసారి ఎట్లా చేస్తారు? ఉన్నది ఒకటే ఓట. ప్రచారాల్లో నా బిజీ నేనుంటే ఎవరి బిజీలో ఆడున్నట్టున్నాడు. మీద ఫోకస్. నేనైతే నీ ఎంబడే ఉన్నా, నేను దాటిపోలే ఎప్పుడు. అరే నువ్వు నా జబ్బవురా, నా గుండకాయవరా, నువ్వు మోసం చేస్తావరా? నేను ఎందుకు చేస్తానే? నాకేం అవసరమే? నువ్వు గెలితే నాకు కూడా బలమేనాయే. సరే గాని మన ఎవరు మోసం చేసిండ్రా మరి? నువ్వు. అరే ఏదైతే ఏందిరా, మనం కష్టపడ్డాం, ఫలితం దక్కలే, ఏం చేద్దాం? ఇక బాధపడకరా. ఇక
ఏ బాధపడవద్దు అట్లనే నీ అబ్బా నువ్వు గంటగానే కష్టపడ్డావు నేను మొత్తం తెల్లని రాక తిరుక్కుంటూనే ఉన్నావు 10 రోజులు నాకు నిద్ర లేదు నీ బట్టి బాధపడ నువ్వు సింపుల్ గా తీసుకుంటావు నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా నాకు అన్నం కూడా అరే తినబుద్ధి. ఎన్నికల నిల్చును నేను ఓడిపోయింది నాకే లేని బాధ నీకెందుకురా? అరే నీకుంటుందానే నువ్వెవరు నువ్వు మా బాసు నువ్వు బాసు ఓడిపోతే నాకు బాగా అనిపించదా నీ గుండె పెద్దది కావచ్చు నా గుండె జాలుగుండె బాగా ఛీ, అన్ని పైసలు పెట్టినాము గెలవపోతే ఏంద్రా మనం? అన్న కడుపు నొత్తాను బయటకు వెళ్తున్నాయి అరే పోతే గాని నీకు డబ్బులు ఇచ్చినా కదా ఎలక్షన్ అప్పుడు పంచమని అన్ని గల్లీలలో మంచిరారా ఆ సందులో ఈ సందులో. నువ్వు ప్రతి ఒక్క ఇంటికి తీసుకొని అడుగుతా సరే కదా లెక్క చెప్పిపోరా ఇక. లెక్క ఎట్లా చెప్తానన్నా అందరూ పంచుకుంటారేమైనా మన అనుకున్నటానికి 500 తక్కువ ఇచ్చిన వేటోళ్ళు అనుకోండి కాదు 7 అనుకుంటానికి 100 ఎక్కువ ఇచ్చిన ఎత్తాడు కావచ్చు అని నువ్వు ఎవరికి తక్కువ ఇచ్చినావు ఎవరికి ఎక్కువ ఇచ్చినావు రా అది లెక్క నాకే తెలుస్తుంది. చెప్పాలా? అది ఎట్లా వెళ్తుంది నాకు లెక్క నువ్వెంత ఖర్చు పెట్టినావు బయట నాకు ఎట్లా వెళ్తుంది మొత్తం నీకే అప్ప నువ్వు ఇప్పుడు ఎలక్షన్ లో నిలుచున్నావు నీ పనిలో నువ్వు ఉన్నావు వచ్చిన వాళ్ళకి ఛాయలు తాగిపోయాలి వాళ్ళకి మనిషి 200 ఇవ్వాలి వాళ్ళందరికి చూసుకోవద్దా నీకు అన్ని లెక్కలు చెప్పాలి అట్లాంటి వాడు నన్ను పెట్టుకోవద్దు ఫస్ట్ నువ్వు నీ లెక్కలు తెలుసురా మొత్తం నువ్వు ఏం లెక్కలు చేసినావో మేస్త్రికి డబ్బులు ఎక్కడిరా 3 లక్షలు చెప్పురా ఆవురా చెప్తా అంటే అటు పోతావు. అరే నాకు అన్ని తెలిసినాయిరా అన్ని లెక్కలు తెలిసినాయిరా మేస్త్రికి 3 లక్షలు డబ్బులు ఇచ్చినావు ఎక్కడిరా? ఇవన్నా నేను గిద తక్షణ కానీ మాట్లాడుకునేది ఉన్నది ఆవురా నాకు ఓడిపోయినారు అందుకంటే ఎక్కువ నువ్వు మోసం చేసింది ఎక్కువ అయిందిరా నాకు ఇప్పుడు. నేను మోసం చేయడానికి ఏం రోజు ఉన్నా నా దగ్గర నువ్వు మేస్త్రికి ఇచ్చిన 3 లక్షలు ఎక్కడిరా? నాయే నీ ఎక్కడి బ్యాంక్ బ్యాలెన్స్ లేవు నేను ఇచ్చిన 3 లక్షలు ఎవరికి పంచకుండా వాళ్ళకి ఇచ్చినావు నువ్వు నాకు తెలియదా ఆరా నీ లంగ లెక్కలు? నేను వచ్చినాక మాట్లాడతా ఆవురా నువ్వు ఏమటి నేను మోసపోయినా నువ్వు ఆగు. అరే నిజం చెప్పురా 3 లక్షలు ఎక్కడిరా నీకు? అన్న దేవుడి మీద ఒట్టేది చెప్పురా. అన్న 3 లక్షలు నాయా అన్న ప్లీజ్ నువ్వు ఇట్లా అరే అనుమానం నువ్వు ఏమట్టి నేను ఓడిపోయినా నా ఇజ్జత్ పోయిందిరా 3 లక్షలు అడిగితే నీ 10 లక్షలు ఇచ్చినోని కాదురా గవ్వే దొరకన్నారా నీకు? లేదన్న నేను తీసుకోవాలి ఆవురా నువ్వు ఉరికేటప్పుడే తెలిసిందిరా 3 లక్షలు. వచ్చినాక మాట్లాడు ఆగు 3 లక్షలు ఏం చేసినావు చెప్పురా? అరే నేనేం చేసింది నేను ఈ 3 లక్షలు అందరూ పంచిపెట్టలేదు ఆనే నాకు అర్థమవుతుంది బయట పోతాను అరే నువ్వు దేవుడి మీద ఒట్టేసి ప్రమాణం చేయరా 3 లక్షలు నేను తీసుకోలేదని. ఇగో అన్న ఏదైతే అదేంది ఏం లేదు ఆ 3 లక్షలు వంచినా నువ్వు గెలుతావు అని వాడలు ఎక్కడ ప్రచారం రాలే ఉత్త పోతే అని చెప్పేసి నేనే ఇంటికి మెల్లగా ఇచ్చుకున్నా అన్న ఎవరిని ఉద్దేశించింది తీసింది కాదు జస్ట్ కామెడీ పర్పస్ షార్ట్ ఫిలిం తీసినాం. ఎవరు ఏం అపార్థం చేసుకోకండి మేము నవ్వించడానికి వీడియో చేసినాము వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ మన వీడియో ఎవరైతే అంటే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ కాలం నుంచి వెళ్ళి షార్ట్ ఫిలిమ్స్ చాలా చాలా మంచి తీస్తాము మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటాయి అవి అండ్ మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్ ఇది మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.